మనం చాలామంది పూజలు చేస్తుంటాం కదా. అటువంటి పూజలు చేస్తున్నప్పుడు పూజాది మొక్కుల నియమాలకు మనకు కొన్ని ఉన్నాయన్నమాట. ఏ విధంగా దేవుడికి మొక్కాలి, ఏ విధంగా మొక్కకూడదు అనేటటువంటి నియమాలు ఉన్నాయన్నమాట. దానికి ఏం చెప్పాడంటే, స్వగృహే పూర్ణ ఆచార, తర్వాత పరగేహే తదర్థం చ పరగ్రామే అని చెప్పేసి ఈ శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా మనందరం కూడా పూజలు చేసినప్పుడు నిత్య నియమానునిష్టాలతో నియమ వ్రతాలతో మనం పూజలు అనేటటువంటివి మనం చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మొక్కులు కూడా మొక్కుకుంటాం. మనం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మాకు సహాయం చేయండి ఇది అని. మరి అలా ఈ యొక్క మొక్కులు మొక్కుకున్నటువంటి వాళ్ళు ఎవరికైతే మరి ఈ సులభంగా అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు కొన్ని నియమాలను పాటించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అయితే ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, మానవ జీవితాల సంబంధ బాంధవ్యాలను బట్టి మన కూటు కోసం ఇటు అటు వెళ్తూ ఉంటాం. అటువంటి వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు పూజలు, మొక్కలు, ప్రదక్షిణాలు, మొక్కులు ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి విధి అంతా కూడా ఎలాగా చేయాలి అని అంటే, పరాశర స్మృతి అనేటటువంటి గ్రంథం మీకు చెబుతుంది. అయితే అయిన వారింటికి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ సగం చేసినా సరిపోతుంది. మీ ఇంట్లో అయితే ఫుల్గా చేసుకుంటారు. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాల్సి వచ్చింది అనుకుందాం, అటువంటి వారికి చాలా అనమాట, అందులో సగం సరిపోతుంది అనమాట. అలాగే ఇక పుణ్య తీర్థక్షేత్ర దర్శనాలకి మనము సదాచార నియమాలు ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదనమాట. కాబట్టి మనం ఈ పూజా నియమాలు మడి కట్టుకొని ఉన్నంతలో మనం స్నానం చేసి చక్కగా ప్రొద్దున్నే లేచే సూర్యోదయం కంటే కూడా ముందు, మరి పెద్దవాళ్ళు, తర్వాత రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకైతే వాళ్ళకి మనం చెప్పనవసరం లేదు. కానీ అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వెళ్ళి మరి ఈ యొక్క పూజా నియమాలను పాటించాలి. ఉదయమే తెల్లవారుజామున స్నానం చేయడం, ఆ తర్వాత దేవుడి సామానంతా కూడా మనం కడిగేసి ముందు రోజున పెట్టుకుంటామో లేకపోతే అప్పుడే కడిగి పెట్టుకుంటారో, ప్రతిరోజు కూడా దైవాన్ని శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా మనము చేసినప్పుడు చక్కగా ఈ నియమనిష్టలతో మడి ఆచారాలతో మనకి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పూజ మనకి ఫలిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే మడి కట్టుకుంటామండి. మడి కట్టుకున్న తర్వాత మనం పూజలు చేసినప్పుడు అనేక రకమైనటువంటి ఆవిలింతలు వస్తాయి, ఇంట్రెస్ట్గా లేకపోవడం వస్తాయి. వేరే వాళ్ళు ఎవరినో ఒకళ్ళు మనకు ఫోన్ చేసినట్టో లేకపోతే ఈ విధంగా ఏదో రకంగా మీకు ట్రబుల్స్ అనేటటువంటివి షూట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనము ఈ పూజా నియమాలు, మడి ఆచారము, మనము ఉదయమే లేచి మరి తలంటి స్నానం చేసుకొని పంచి కట్టుకొని మడి కట్టుకొని మనం చక్కగా పువ్వులు కోసుకొని దేవుళ్ళకి ఎక్కువ దేవుళ్ళని పెట్టుకోకుండా పూజా మందిరంలో అంతా ఒకటే కాబట్టి అంతా సమానమే కాబట్టి సులువుగా ఉండేటటువంటి మార్గాలు చెప్తున్నాను నేను. ఒక విగ్రహాన్ని మీరు చక్కగా పెట్టుకొని దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని తీసుకొని మీరు చక్కగా అది జపిస్తూ, ఆ తర్వాత మహా పండుగ దినాలు, పౌర్ణిమ ఇలాంటివి, ఏకాదశి ఇలాంటి రోజుల్లో మీరు చక్కగా ఉపవాసం ఉంటూ, లేని రోజుల్లో మీరు చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది శుభకరమైనటువంటి విషయం. ఈ విధంగా పూజా నియమాలు మనమే పెట్టుకున్నాం కాబట్టి వాటిని బ్రేక్ చేయకూడకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలన్నమాట. ఇలా ఈ విధంగా ఈ నియమాలతో మీరు పూజ చేసుకున్నట్లయితే మడి ఆచారాలతో పూజ చేసుకున్నంత ఫలితం మీకు లభిస్తుంది. తర్వాత అంత్యాన స్వర్గలోకానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. శుభమస్తు.